ఎటు చూసినా ఎత్తైన కొండలు, వాలు కలిగిన భూములు, నీటిని నిలిపేందుకు అడ్డంగా ఏర్పాటు చేసిన చెక్ డ్యాంలు. ఇవన్నీ గిరిజన ప్రాంతాల్లో మనకు కనిపించే దృశ్యాలు. ఇక్కడ వాతావరణంతో పాటు సేద్య విధానం కూడా కొంత భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మైదాన ప్రాంతంతో పోల్చితే ఇక్కడి గిరిజన ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగాను, వర్షాలు ఎక్కువగాను ఉంటాయి. అంతేకాదు ఋతుపవనాలు ముందుగానే పలకరిస్తాయి. ఇక్కడ సేద్యం దాదాపు వర్షాధారమే. ఇలాంటి ప్రాంతాల్లో సాగుకు ఎంచుకునే రకాల విషయంలో స్పష్టత అవసరం. గిరిజన ప్రాంతాల్లో సాగు చేయదగ్గ పంటలు, ఆ పంటల్లో వేసుకోదగ్గ రకాలను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు. మన ఉత్తర కోస్తా జిల్లాలో కూడా కొన్ని ఎత్తైన గిరిజన ప్రాంత మండలాలు ఉన్నాయి. వీటికి మైదాన ప్రాంతాలకి కొంచెం వ్యత్యాసం బాగా ఎక్కువగా ఉంది. నేలల రకాలు కానీ, పోషకాల పరిస్థితి కానీ, నీటి సదుపాయం కానీ, వీటన్నిటిలో కూడా కొంచెం వ్యత్యాసంగా ఉన్నట్టు కనిపిస్తుంది. అదేవిధంగా వాలు కలిగినటువంటి ప్రాంతాలు, కొండ ప్రాంతాలు ఎక్కువగా పోడు వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. వాలు ఎక్కువగా ఉంటుంది. వాలు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే ఒకవేళ వర్షం పడినా కానీ అక్కడ వర్షపు నీరు నిలుపుకునేటువంటి పరిస్థితి లేదు. ఆ నీరంతా కూడా కింద ప్రాంతాలకి వచ్చేస్తుంది. అదేవిధంగా వర్షం పడేటప్పుడు ఇంకొక సమస్య ఏంటంటే నేల ఎక్కువగా కోతకి గురి కాబడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రాంతాల్లో ఖరీఫ్లో వేసేటువంటి పంటల ప్రణాళిక మీద కూడా రైతులకి కొంతవరకు అవగాహన ఉండడం అనేది చాలా అవసరం. ఖరీఫ్లో మనకి ఆహార ధాన్య పంటలు విషయానికి వస్తే అక్కడ వరి, అలాగే చిరుధాన్యాలు, కొంతవరకు అపరాలు, వేరుశెనగ, మొక్కజొన్న ఇలాంటివన్నీ పంటలు వేస్తారు. అయితే మనం గిరిజన ప్రాంతాల తాలూకా ఉత్పాదకత చూసుకుంటే చాలా తక్కువగా ఉంది. నీటి కుంటలు ఉండి నీరు అందుబాటులో ఉందంటే అక్కడ వరి పంట కొద్ది విస్తీర్ణం వేసుకోవడానికి ఆస్కారం ఉంది. రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ మధ్యకాలిక రకాలు అంటే 150 రోజుల కన్నా లోపు ఉన్నటువంటి రకాలు, లేదా వీలైతే కనుక స్వల్పకాలిక రకాలు 120 నుంచి 135 రోజుల కాల పరిమితి ఉన్న రకాలు కనుక వేసుకోగలిగితే అక్కడ కూడా మంచి దిగుబడులు తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి అక్కడ రకాల ఎంపిక మీద స్వర్ణ కానీ, సాంబమషూరి, శ్రీధృతి కానీ కాలపరిమితి 120 రోజులు అనుకుంటే ఈ తెలంగాణ సోన కానీ, చంద్ర కానీ, తరంగని కానీ ఇలాంటి రకాలు మాత్రం వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా సాగు పద్ధతులు కూడా వీలైతే కనుక గిరిజన ప్రాంతాల్లో వరి వేసే దగ్గర ఈ డ్రమ్ సీడరు పద్ధతుల్లో గడక నేరుగా దమ్ము వేసుకునేటువంటి ఆలోచన చేయాలి. శ్రీవరి సాగు పద్ధతి ద్వారా కూడా వరి సాగు చేయగలిగితే అక్కడ అధిక దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. గిరిజన ప్రాంతాల్లో మనకి బాగా అనుకూలంగా ఉండేటువంటి పంటలు చూసుకుంటే మనకి చిరుధాన్య పంటలు బాగా అనుకూలంగా ఉంటాయి. మైదాన ప్రాంతాలతో పోల్చుకుంటే మన గిరిజన ప్రాంతాల్లోనే వీటి తాలూకా దిగుబడి బాగా వస్తున్నట్టు కూడా గమనిస్తున్నాం. ఇందులో ప్రధానంగా ఏంటంటే రాగులు కానీ, కొర్రలు కానీ, లేదంటే సామలు కానీ, ఆరికలు కానీ ఇలాంటి చాలా చిరుధాన్య పంటలు ఉన్నాయి. మంచి నికరాదాయం రావాలంటే అధిక దిగుబడిని ఇచ్చేటువంటి రకాలని ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. రాగుల్లో అయితే కనుక శ్రీ చైతన్య రకం కానీ, అదేవిధంగా ఇంద్రావతి అనే రకాన్ని కానీ, చంపావతి ఇలాంటి రకాలని రాగుల్లో వేసుకోవచ్చు. మిగతా పంటల్లో కూడా మనకి కొర్రల్లో అయితే కనుక సూర్యనంద్ అని చెప్పేసి తక్కువ కాల పరిమితి ఉన్నటువంటి రకం కూడా అందుబాటులో ఉంది. అలాంటి రకాలను కూడా ఎంపిక చేసుకోవచ్చు. ఇంకా సామలు, ఓదలు అలాంటివన్నీ కూడా సాంప్రదాయ రకాలు మీవి ఏవైతే ఉన్నాయో ఆ రకాలని వాడుకున్న మంచిది. ఆ చిరుధాన్య పంటలు ప్రోత్సహించడానికి కూడా ఇప్పుడు ప్రభుత్వం నుంచి కూడా చాలా సహకారాలు మన గిరిజన రైతులకు అందించడం జరుగుతుంది. ఐటీడీఏ తరపున కానీ, వ్యవసాయ శాఖ తరపున కానీ చాలా వరకు ఈ గిరిజన ప్రాంతాల్లో చిరుధాన్యాలని ఎక్కువ విస్తీర్ణంలో వేయటానికి కూడా మరి ప్రణాళికలు చేస్తున్నారు. కాబట్టి వాటిని మీద దృష్టి పెట్టాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఎర్రగరప నేలలు అక్కడంతా కూడా వర్షాధారమనే చెప్పుకోవాలి. అలాంటి దగ్గర కూడా కంది పంటను వేసుకోవడం కూడా ఒక మంచిది. అందులో కూడా మంచి కంది రకాలు లోకల్గా ఆ రకాలు కూడా రైతులు వేస్తున్నారు. అవి కూడా వేసుకోవచ్చు. లేదంటే అధిక దిగుబడి ఇచ్చేటువంటి LRG 52 అనే రకం గిరిజన ప్రాంతానికి కూడా సూట్ అవుతుంది. అది 160-165 రోజుల్లో పంట కోతకు వస్తుంది. కాబట్టి కంది వేసే రైతులు ఈ రకాన్ని వేసుకోవడం. అదేవిధంగా కంది పంటని వెదజల్లుడి పద్ధతిలో కాకుండా వరుసల్లో కనుక వేసుకొని వాటి మధ్యలో చిరుధాన్య పంటలు వేసుకోవడం చాలా మంచిది. ఈ రాగులు కానీ, సామలు కానీ, కొర్రలు కానీ వాటిని ఒక 4 నుంచి 6 వరుసలు కనుక అంతర పంటలుగా వేసుకోవడం ద్వారా ఒకవైపు కంది పంట వస్తుంది, ఇంకొక వైపు మనకి ఈ చిరుధాన్య పంటలు కూడా వస్తాయి. ఈ చిరుధాన్య పంటలన్నీ కూడా 4-5 నెలల్లో పూర్తయిపోతాయి. కంది పంట 6 నెలల సమయం పడుతుంది. కాబట్టి ఎవరైతే గిరిజన ప్రాంతాల్లో రైతులు కంది పంటను వేస్తున్నారో వాళ్ళు వరుసల్లో కంది వేసుకొని మధ్యలో చిరుధాన్య పంటలు వేసుకోవడం ద్వారా మంచి నికరాదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా అక్కడ ఈ గిరిజన ప్రాంతాల్లో కూడా ఈ అడవి పందుల సమస్య కూడా కొంతవరకు ఉన్నట్టు కూడా మేము గమనించడం జరిగింది. మరి గిరిజన ప్రాంతాల్లో
అడవి పందుల సమస్య లేకపోతే వాళ్ళు వేరుశనగ కానీ మొక్కజొన్న కానీ వేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక పంట మార్పిడి చేసి అక్కడ కూడా చిరుధాన్య పంటల మీదకి వెళ్ళటం అనేది మంచి లాభసాటిగా కనిపిస్తుంది. కాబట్టి అలాగా రైతులు వాళ్ళ సమస్యను బట్టి పంట మార్పిడి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. అదేవిధంగా వేరుశనగ వేసే రైతులు అక్కడ నిత్యారిత అనేటువంటి రకం, తక్కువ ఎత్తు పెరిగేటువంటి రకాన్ని మరి వేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో ఇంకొకటి మన రైతులు దృష్టి పెట్టాల్సింది సేంద్రియ వ్యవసాయం చేయడానికి ఆలోచనలు చేయాలి. ఎందుకంటే అక్కడ గిరిజన ప్రాంతాల్లో ఎరువుల వాడకం తక్కువ, పురుగు మందుల వాడకం తక్కువ. కాబట్టి రసాయన పురుగు మందులు, రసాయన ఎరువులు వీటిని తగ్గించేయాలి, వాడటం మానేసి అక్కడ ఈ సహజ సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా కనుక మీరు చిరుధాన్యాలు కానీ, వేరుశనగ కానీ, లేదంటే అపరాల పంటలు కనుక పండించి మీరు కనుక మార్కెట్ చేయగలిగితే అక్కడ గిరిజన ప్రాంతాల్లో వేసేటువంటి పంటల నుంచి ఎక్కువ నికర ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. మరి గిరిజన ప్రాంత రైతులు వాళ్ళు వేసేటువంటి పంటలన్నిటి మీద కూడా అవగాహన పెంచుకొని, అదేవిధంగా ప్రత్యేకంగా ఏ పంట వేసినా కానీ సేంద్రియ సహజ వ్యవసాయ పద్ధతులు కనుక పాటించి వాళ్ళు వ్యవసాయం చేస్తే గిరిజన వ్యవసాయం కూడా సుస్థిరంగా ఉండి మంచి నికర ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది.